ఇది నిన్నటి నుంచి గాంధీ హాస్పిటల్ దగ్గర ఉద్రిక్తత. ఒక ఆయన పేరేంది ఈశ్వర సాయి చారి చనిపోయిండు అనేది, ఆత్మహత్య చేసుకున్నాడు అనేది నిన్నటి నుంచి నడుస్తున్నది. బీసీ సంఘాలు లేకపోతే బీసీ వాదనలు వినిపిస్తున్నవారు. ఆయన మృతికి సంతాపాన్ని, బాధని, విచారాన్ని వ్యక్తం చేస్తూ దయచేసి సమస్య ఏది ఉన్నా సరే పోరాటం చేసి సాధించుకోవాలి, కానీ చనిపోవడం వల్ల, ఆత్మహత్య చేసుకోవడం వల్ల సమస్య నుంచి పారిపోతున్నాం తప్ప సమస్యకు పరిష్కారం దొరకది. అట్లా చనిపోతే ఏదైనా ఇస్తారు అని ఎవరైనా అనుకుంటే అది భ్రమ. ఓకే, సమస్యకి మూలాలకు వెళ్ళి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి తప్ప ఇది ఆత్మహత్య చేసుకోవడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ఓకే, నిజంగా బీసీలకి ఏది వీళ్ళ ఇక్కడ ఇప్పుడు ఈ బీసీ సమస్యని మనం కూలంకషంగా మాట్లాడుకుంటే, ఇక మల్లన్న అనేట ఆయన చిత్తశుద్ధి ఏంది, ఆయన జర్నలిజం పేరు మీద ఎన్ని వందల కోట్లు దోసుకున్నాడు. మరి 300 కాపులు నాకు తెలిసిన కాడికి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కాపులు బలిష్టంగా ఉన్నారు. హైదరాబాద్కి కోత్వాల్గా పనిచేసిన ఆయన కూడా కాపుయే. కాపుల ఇవాళ సోకాడు 300 కాపులకి అన్ని రకాలుగా స్ట్రాంగ్ ఉన్నారు. ఇవాళ బీసీలలో ఏది పదవులు కానీ ఏదైనా కీలక స్థానాల్లో కానీ అనుభవిస్తున్న వాళ్ళు 3-4 కులాలే ఉన్నాయి. ఓకే, మెయిన్గా బీసీలలో ఏది హైదరాబాద్లో అయితే యాదవులు బలంగా ఉన్నారు. ఓకే, అదే ఇక జిల్లాలకు వెళ్తే గౌడ్లు 300 కాపులు, వీళ్ళు తప్ప మిగతా వాళ్ళు, మిగతా బీసీలు ఎవరు పెద్దగా మనకి ఏమంటారు కీలక జనాభా పరంగా ఉన్నారు, కానీ కీలక స్థానాల్లో ఎవరు లేరు, బలంగా ఎవరు లేరు. మీరు అబ్జర్వ్ చేయండి. ఏ పదవులు వచ్చినా గౌడ్కి వస్తాయి, యాదవ్కి వస్తాయి హైదరాబాద్ లోకల్ అయితే, అదే లేదంటే 300 కాపు ఆయనకి వస్తాయి. 300 కాపు ఆయన కూడా రెడ్డితోటి సమానమే, ఆయన కూడా భూస్వామియే, ఆయన కూడా అన్ని రకాలుగా స్ట్రాంగ్ ఉన్నాడు, ఆయన బీసీ అంటారు. అంటే మిగతా బీసీలకు రావాల్సినవన్నీ ఈ 300 కాపులు దొబ్బేస్తారు. ఆలోచించండి. అట్లా మరి ఆంధ్రప్రదేశ్లో కాపులు అగ్రకులం, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా. ఓకే, ఇక్కడ మాత్రం బీసీలు అంట. ఇది న్యాయం నడుస్తున్నది. పేద కాపు అయిన తీన్మార్ మల్లన్న జర్నలిజం పేరు మీద 200 కోట్లు సంపాదించి సొంత ఫ్లైట్ల ఆయన బహిరంగ సభలో కట్టే అన్ని పైసలు సంపాదించుకున్నాడు అన్నట్టు. ఆయన వైఫ్ను కూడా మాదిగామని పెళ్లి చేసుకున్నాడు. ఎందుకు అంటే ఆమెకు మోసం చేస్తే వాళ్ళు సంపుతామని బెదిరిస్తే మాదిగ కమ్యూనిటీ వాళ్ళందరూ విధి లేని పరిస్థితులలో మాదిగామని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు? తీన్మార్ మల్లన్న. నోరు తెరిస్తే అబద్ధాలు, దొంగ. ఎన్ని పార్టీలు మారిండు? ఒక సిద్ధాంతం ఉందా వానికి? అదేంది కోదండరామ్ సార్ పార్టీకి పోయిండు, అక్కడి నుంచి మళ్ళీ మధ్యలో కాంగ్రెస్కి వచ్చిండు, మళ్ళీ బీజేపీకి పోయిండు, మళ్ళీ బీజేపీలోకి వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు, మళ్ళీ ఇవాళ బీసీ రాజ్యాధికారం అన్నాడు. మళ్ళీ వాళ్ళ సన్నిహితులకి అందరికి చెప్తుంది ఏంటంటే ఆయనకి సీఎం కావాలని ఉంది. అంటే ఇక పీపుల్ హ్యావ్ బికమ్ డెస్పరేట్. ఈ తీన్మార్ మల్లన్న కానీ కొంతమంది చిల్లర తీసుకునే సోకాల్డ్ బీసీ నాయకులు అని చెప్తున్న వాళ్ళు కానీ డెస్పరేట్ అయిపోయారు అన్నట్టు. ఇదంతా బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్, ఇక వాళ్ళకి ఏంటంటే అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఏం చేస్తారు? ఇక వాళ్ళకి ఏ పరిస్థితులలో అధికారం రాదు అని తెలిస్తే ఇదే నరేంద్ర మోడీ ఇలా ఇది గుజరాత్లో 2002 నుంచి ఇప్పటి వరకు. ఓకే, అక్కడ 2002 కంటే ముందు గుజరాత్ ఎన్నికలు చూడండి ఒకసారి. కాంగ్రెస్ వచ్చేది, కాంగ్రెస్ నచ్చకపోతే బీజేపీ వచ్చేది, బీజేపీ నచ్చకపోతే కాంగ్రెస్ వచ్చేది గుజరాత్లో. ఎప్పుడైతే గోద్రా అల్లర్లు జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు, 2002 నుంచి ఇప్పటి వరకు, అంటే దాదాపు 23-24 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు బీజేపీ తప్ప వేరే కాంగ్రెస్ బలంగా ఉన్నా, ఓటు బ్యాంక్ ఉన్నా కాంగ్రెస్ అధికారంలోకి వస్తలేదు. ఎందుకంటే మీరు అక్కడ చరిత్ర చూడండి. 2002 కంటే ముందు ఈ నరేంద్ర మోడీ అనేట ఆయన పాలిటిక్స్ లేడు. ఆయన ఆర్ఎస్ఎస్, ఆయన పెళ్లి చేసుకొని 3 నెలలు కూడా భార్యతో ఉండలేదు. ఉండకుండా ఆయన ఈ ఆర్ఎస్ఎస్, ఈ సంఘ్ గింగ్ అనుకుంటే ఆడీడ తిరిగి ఆ యొక్క హిమాలయాల ఆ యొక్క తపస్సు చేస్తా అని ఆడ ఆశ్రమాలు తిరిగి, తర్వాత వాళ్ళ మేనమామ ద్వారా, వాళ్ళ మేనమామకి ఏదో టీ స్టాల్ ఉంటే వాళ్ళ కొన్ని రోజులు పనిచేసి, ఇట్లా ఎందుకు పనికిరాని అవారా బ్యాచ్ అన్నట్టు.
సో అట్లాంటి ఆయన ఒక ఎమ్మెల్యే కూడా గెలవని ఆయన ఓ బీజేపీ పార్టీలో లేని ఆయన అప్పుడు ఏమైందంటే ఈ యొక్క భుజ్ అనే ప్రాంతంలో బాగా ఏమంటారు భూకంపం వచ్చి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినా సో ఇది బీజేపీకి చెందిన ఆయన సో ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఉండే అన్నట్టు. సో అట్లాంటి టైంలో అక్కడ చాలా కష్టపడి ఈ యొక్క బీజేపీని మున్సిపల్ ఎన్నికలలో గెలిపించిండు ఎవరు ఈ నరేంద్ర మోడీ. ఆ విధంగా ఈయనకు రాజకీయ గురువు అద్వానీ. సో ఆ విధంగా వాళ్ళని ప్రసన్నం చేసుకొని అరే ఇతను మనకి ఇంత వ్యతిరేకత నాకు గెలిపించిండు అని చెప్పి అతనికి ఎమ్మెల్యే కానీ ఇంకోటి చేస్తామంటే కాదు నాకు డైరెక్ట్ ముఖ్యమంత్రి చేయమని అడిగిండు. అడిగితే వాజ్పేయి గారికి ఇష్టం లేకుండే బీజేపీ స్థాపించిన అధ్యక్షుడికి, కానీ ఇక ఈ అద్వానీని ప్రసన్నం చేసుకొని సో డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిండు. ఓ ఎమ్మెల్యే కాలేదు, ఓ మంత్రి కాలేదు, ఏం కాలేదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి అయినాక 6 నెలల తర్వాత అప్పుడు వితిన్ 6 months లోపల అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఇక మళ్ళా వితిన్ 6 months ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలలో గెలవాలంటే ఇప్పుడు ఏం చేసింది బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది, ధరలు పెరిగినాయి అని. సో ఏం చేయాలో అర్థం కాక కావాలని కరసేవకులని 300 మంది కరసేవకులని అయోధ్య వేసి వస్తుంటే సంపించింది ఇదే నరేంద్ర మోడీ. చనిపోయినటువంటి కరసేవకులను తీసుకొని ఓపెన్ టాప్ జీబులు వేసుకొని మైక్లలో అరుచుకుంటా మన హిందువులను చంపిన రెచ్చగొట్టుకుంటా ఈ బజరంగ దళ ఈ బీజేపీ కార్యకర్తల్ని ఏది రెచ్చగొట్టి అక్కడ ఉన్న ముస్లిమ్స్ని 3000 నుంచి 5000 మంది ముస్లిమ్స్ని ఊచకోత గోయించాడు వాళ్ళతోటి. కావాలని 3 రోజులు గ్రౌండ్లో పోలీసులు పెట్టలేదు. సో ఆ విధంగా ఇప్పుడు అక్కడ అభివృద్ధి గురించి లేకపోతే డే టు డే ప్రజా సమస్యల మీద ఎన్నికలు జరుగుతలేవు, కేవలం మతం మీదనే ఓట్లు జరుగుతున్నాయి. సో అక్కడ అట్లాంటప్పుడు అభివృద్ధి ఎక్కడ ఉంటుంది, డే టు డే సమస్యలు ఎక్కడ ఉంటాయి? బ్రిటిష్ వాడు కూడా ఇదే చేసిండు, కావాలని బెంగాల్ని 2 ముక్కలు చేసిండు 1905లో. ఎందుకని ఇవాళ బంగ్లాదేశ్ అనేది ఇవాళ సపరేట్ దేశం అయింది, కారణం బ్రిటిష్ వాడే. ఆ ఈస్ట్ సైడ్ పోర్టు ఏదైతే తీర ప్రాంతం ఉందో అక్కడ ఈ సెటిలర్స్ మీరు తీర ప్రాంతం ఉన్న అన్ని చోట్ల ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు, మీరు అబ్జర్వ్ చేయండి. ఏది ఇప్పుడు అప్పుడు ఈ వెస్ట్ బెంగాల్ అదే కలకత్తా కానీ బంగ్లాదేశ్ కానీ ఈ పాకిస్తాన్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కేరళ కానీ. ఎందుకంటే ఈ యొక్క అప్పుడు ట్రేడ్ జరిగేది, వ్యాపారం జరిగేది, వర్తక వ్యాపారాలు జరిగేవి కాబట్టి ఈ మిడిల్ ఈస్ట్ నుంచి అట్లా వచ్చినప్పుడు అక్కడ కొంచెం అక్కడ సెటిల్ అయ్యి ముస్లిమ్స్ ఉన్నారన్నట్టు ఆ తీర అది. సో ఆ విధంగా ఈస్ట్ బంగ్లాదేశ్ని ఈస్ట్ బెంగాల్ని కావాలని విభజించాడు. అంటే వీరిద్దరు కలిసి బ్రిటిష్ అని వెళ్ళిపో అని ఊకే కొట్లాడుతుంటే మనకు కొట్లాడబెట్టాడు. ఇంకా అది అప్పుడు రాసిన అగ్గి ఇప్పటి వరకు నడుస్తూనే ఉంది, దాన్ని కంటిన్యూ చేస్తుంది. ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క బూట్లు నాకినటువంటి బ్రిటిష్ వారసత్వంగా ఉండి బ్రిటిష్ వానికి అన్ని పనులు చేసి హిందువులని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనొద్దని ఓకే. సో ఈ విధంగా చేసినటువంటి ఈ బ్రిటిష్ జనతా పార్టీ అప్పటి నుంచి నేటి వరకు అదే విభజించి పాలించు, డివైడ్ అండ్ రూల్ నడుస్తూనే ఉంది. ఇదే చేసిండు వాడు 3000 మంది సైనికులతోటి మొత్తం భారతదేశాన్ని 2/3 భారతదేశాన్ని పరిపాలించే శక్తి ఎక్కడిది వానికి బ్రిటిష్ వానికి? నీ బలహీనతలు పట్టుకున్నాడు. నీ అన్నని తమ్ముని ఆడ కూర్చుంటే పెడతా అని నీ అన్న తమ్ముని వాడుకొని నేను కొట్టేయడం, బలవంతుని కొట్టేయడం. ఆ బలహీనుడు ఎట్లయినా కొట్టడం ఈజీ కాబట్టి వాడిని కొట్టేయడం, మొత్తం మీద అట్లా తీసుకోవడం. ఇది వాడి యొక్క కుట్ర. అదే ఈ యొక్క బ్రాహ్మణ జనతా పార్టీ, ఇదే బ్రిటిష్ జనతా పార్టీ చేస్తుంది. దాన్నే పునికి పుచ్చుకొని అక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, లేకపోతే ఇక్కడ పెట్టుబడిదారి వ్యవస్థ, రైట్ యొక్క ఏది దోపిడీ వ్యవస్థ, ఈ బీఆర్ఎస్, బీజేపీ, ఈ తీన్మాన్ ఎల్లిగాడు వీళ్ళందరూ ఇదే పరిస్థితి చేస్తున్నారు. సో అట్లా గోద్రాలరు. ఇక మణిపూర్ సంఘటన ఏంది, అక్కడ ఉన్న గిరిజనుల దగ్గర ఉన్న భూమి కొట్టేయాలి. అందుకని అక్కడ ఉన్న రెండు వర్గాల మధ్య కొట్లాట, ఆ గిరిజనులకి ఆ మేతీలకి మధ్యలో. అది ఎంత రావణ కాస్ట్ అయిందో మనం చూసినాం. ఓకే. సో అట్లా పొద్దుగాలు లేస్తే దోపిడీ కోసం ఈ ఆపరేషన్ కగారు పేరు మీద శూద్ర బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలను పిట్టలకి ఎట్లా కాలుస్తారో చూసినాం. ఆర్ఎస్ఎస్ దగ్గర ఆయుధాలు ఉంటాయి కానీ బీసీ ఎస్సీ ఎస్టీ దగ్గర తమ ఆత్మరక్షణ కోసం ఆయుధం పట్టుకుంటే వాడిని నేరస్తాడు. వారి మీద ఉపా చట్టాలు పెడతావు. 20 ఏళ్ల కింద ఆమె ఏదో కాశ్మీరీ హక్కుల కోసం మాట్లాడిందని చెప్పి ఆమె మీద ఉపా చట్టం పెడతా అంటావు. అంటే మరి ఒక్క బ్రాహ్మణ్ మీద పెట్టచ్చు కదా, సిబిఐడి దాంట్లో ఒక్క బ్రాహ్మణ్ మీద చేయొచ్చు కదా, ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో చేయొచ్చు కదా. సో పొద్దుగా లేస్తే అన్ని వ్యవస్థల్ని తమ చేతిలో పెట్టుకొని ప్రజల యొక్క ట్యాక్స్ డబ్బులే కావాలి, ప్రజల భూములు కావాలి తప్ప ప్రజలకి హక్కులు లేవు. సో రాజుల కాలం నియంతృత్వం అది నడుస్తున్నది. సో ఆ క్రమంలో ఆ రోజులలో మన విపి సింగ్ గారు మండల్ కమిషన్ కింద అప్పుడు బీసీలకి రిజర్వేషన్ ఇస్తామంటే ఇదే అద్వానీ ఇదే మోడీ కలిసి రథయాత్ర స్టార్ట్ చేసి బీసీలకు రాకుండా చేసారు.
మళ్ళీ దానికి 50% క్యాప్ అంట. ఎందుకో నాకు అర్థం కాదు. ఎవరి వాటా వానికి ఇవ్వమంటే మీకు వచ్చిన నష్టం ఏందిరా? ఎవరి జనాభా తగ్గట్టుగా ఎవడు ఎంత ట్యాక్సులు కడుతుండో ఎవరి జనాభా తగ్గట్టుగా వానికి ఇవ్వమంటే ఎవరికి వచ్చిన నొప్పి ఏంది? 1% ఉన్నోడు 3% ఉన్నోడు మొత్తం 90% మంది 97% మందిని పరిపాలిస్తా అంటే ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికి కూడా చూడండి మీరు, ఏది కేంద్ర హోంశాఖ తీయండి, అన్ని శాఖలలో ఉన్న సెక్రటరీ తీయండి, కీలక స్థానాలు తీయండి, ఐఏఎస్లు తీయండి, కలెక్టర్లు తీయండి, న్యాయవాదులు జడ్జిలు తీయండి, ఏ డెసిషన్ మేకింగ్ అయినా బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ నిర్ణయం చేసే సంచాలకులు కానీ నిర్ణయం చేసే పొజిషన్లో కానీ ఎన్నికలు ఉంటాయా ఆర్ఎస్ఎస్లో? ఇప్పటి వరకు రజ్జుబాయ్ అనేటోడు ఒక్కటి తప్ప అందరు బ్రాహ్మణులే. ఎన్నికలు ఉంటాయి, మన్ను ఉంటాయి, మశానం ఉండదు. ఇప్పుడు మోహన్ భగవత్ ఎన్నేళ్ళ మనం చూడబట్టి గోల్వాల్కర్ అంటే ఆయన అయితే 30 ఏళ్ళు ఉన్నాడు. బంచ్ ఆఫ్ థాట్స్ పుస్తకం రాసిండు. ఆయనకు హిట్లర్ ఆదర్శం. ఆయన ఆర్యుడు మాది డిఫరెంట్ బ్రీడ్ అని చెప్పుకుంటారు వీళ్ళంతా. ఈ దేశపోళ్ళు కాదు, వాళ్ళది డిఫరెంట్ బ్రీడ్ అంట. సో ఇది పరిస్థితి. ఆ క్రమంలో అప్పుడు బీసీలకు రావాల్సినవి రానియలేదు. సో ఇప్పటికైనా మొన్న మహిళా బిల్లు ఎన్నికల ముందు ఆగమేఘాల మీద పాస్ చేసిండు. మరి ఎవడాపిండి ఇంప్లిమెంట్ చేయంగా? కాంగ్రెస్ హయాంలో ఇప్పటి వరకు ఈవెన్ బ్రిటిష్ హయాంలో కూడా కులగణన జనగణన చేశారు. కాంగ్రెస్ హయాంలో కూడా 2011 వరకు జనగణన జరిగింది. 2021 చేయాలి. కోవిడ్ వచ్చింది అన్నావు. మరి కోవిడ్ వీక్ కూడా చాలా 3-4 ఏళ్ళు అవుతుంది కదా. ఇప్పటి వరకు ఎవడాపుతున్నాడు జనాభా లెక్కలు చేయంగా? దేశమంతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో కులగణన చేయంగా ఓడాపుతున్నాడు. ఒక్క బీసీ నాయకుడు అని చెప్పే లుచ్చనాకుడికి ఇలా కాంగ్రెస్ని తిడుతా ఉన్నారు. ఒక్కడు కూడా మాట్లాడే అసలు బీసీ వాదాన్ని ఎత్తుకొని రాజ్యాంగాన్ని 400 సీట్లు వస్తే ఆ ఏది మొత్తం రాజ్యాంగాన్ని ఎత్తేయాలని పార్లమెంట్ ఓపెనింగ్కి ఆ మనువాదులను తీసుకొచ్చినటువంటి బీజేపీ తోటి కొట్లాడాల్సింది చెప్పండి. ఈ తెలంగాణలో ఆ మున్నూరు కాపాడు ఉన్నటువంటి బండి సంజయ్ గారిని తీసేసి ఇలా ఎవరిని పెట్టిండు బీజేపీ అధ్యక్షుడిని? ఆ రామచంద్రరావు అని పాపను పెట్టిండు. అదే రాజస్థాన్లో గెలిస్తే ముఖ్యమంత్రి బీసీని చేస్తా అని చెప్పి ఆడ ఓని పెట్టిండు, ఓ బాపను పెట్టిండు. అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ అస్సాంలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఎవరిని పెట్టిండు? హేమంత్ బిశ్వ శర్మ అనే బాపను పెట్టిండు. కాదు, వాడు బీసీ బిల్లు మోడీని పెట్టంగా ఎవడాపుతున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏది జనాభా లెక్కలు చేసింది, మొన్న కులగణన చేసింది. సో 42% అని చెప్పింది. ఈ 42% కావాల్సింది ఏది చట్టం చేస్తే చట్టాన్ని ఆమోదించరా అంటే అలా ముస్లింలను బీసీలను కూడా పెట్టిర్రు అని ఒక తొంపు పెట్టి ఆ బీజేపీ గవర్నర్ వాడు ఉన్నాడు కదా విష్ణుదేవ శర్మనో. సో వాడు సంతకం పెడతలేడు. ఇది సంతకం పెడతలేడని చెప్పి జియో పాస్ చేస్తే ఎవడో పోయి కోర్టులో కేసు వేసాడు. వాడు బీజేపీ వాడా మరి ఇంకే పార్టీ వాడో నాకు తెలియదు. సో వాడు కేసు వేస్తే ఆ కేసు మళ్ళీ తీర్పులు ఇచ్చేటోడు మళ్ళీ బాపనోడు ఉంటాడు. మళ్ళీ బీజేపీ ఆడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ జడ్జిలను కూడా. మరి దీనికి పరిష్కారం ఏం చేయమంటావు? కాంగ్రెస్ని ఏం చేయమంటావు? వీళ్ళు ఏమంటారు? జనరల్ కేటగిరీలో టికెట్లు బీసీలకు టికెట్లు ఇవ్వమంటారు. ఇచ్చినాం. లాస్ట్ టైం మున్సిపల్ ఎన్నికలలో అందరు బీసీలకు ఇచ్చినాం, అందరూ ఓడిపోయారు. జనరల్ కేటగిరీలో ఇప్పుడు ఇప్పుడు ఎస్సీలకు ఎస్టీలకు ఎందుకు సమస్య వస్తలేదు? ఆ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యం వల్ల, అప్పుడు పూనా ఒడంబడిక చేసుకోవడం వల్ల, గాంధీ గారు మిగతా దేశంలో ఉన్న నాయకులు కూడా ఆయన ప్రతిపాదనకు అంగీకరించడం వల్ల ఇవాళ అది కంటిన్యూ అవుతూ మన రాజ్యాంగం స్వతంత్రం వచ్చినాక రాజ్యాంగంలో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం వల్ల ఇలా సమస్య లేదు. ఎందుకంటే ఒక దళితుడు పోటీ చేసిన దగ్గర ఇంకో దళితుడే పోటీ చేస్తాడు ఆపోజిట్. ఒక గిరిజనుడు పోటీ చేసిన దగ్గర ఇంకో గిరిజనుడే పోటీ చేస్తాడు. కాబట్టి సమఉజ్జీల మధ్య పోటీ జరుగుతుంది. కాబట్టి ఇట్లా ఎవరు గెలిచినా ఏ పార్టీ వాడైనా ఒక దళితుడు గెలుస్తున్నాడు, గిరిజనుడు గెలుస్తున్నాడు, వాళ్ళకి చట్టసభల్లో ప్రాతినిధ్యం వస్తున్నది. సో ఆ విధంగా 7.5% 120 మంది ఉంటే అందులో 7.5% మంది గిరిజనులకి ఇలా ఎమ్మెల్యేలు ఉన్నారు. అట్లనే 15% దళితులు ఉన్నారు. బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ లేదు. కొట్లాడంగా ఆ మండల్ కమిషన్ పుణ్యం వల్ల ప్రభుత్వ ఉద్యోగాలలో వాటిలలో విద్యా సంస్థలలో 27% వచ్చింది. కానీ చట్టసభల్లో లేదు. కావాలంటే మరి కాంగ్రెస్ కేంద్రంలో లేదు, రాష్ట్రంలో చేయగలిగిన అన్ని చేసినాం. ఏది మోడీ చట్టం చేస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కానీ తెలంగాణలో కానీ దేశమంతా కానీ చట్టం చేస్తే ఎవడు ఆపుతలేడు. చేయమని మనం డిమాండ్ చేస్తున్నాం. మరి ఇలా కాంగ్రెస్ తిడితే ఏమొస్తుంది? ఐ డోంట్ అండర్స్టాండ్. సో కాల్డ్ ఇవాళ ఆర్ కృష్ణ అనేటోడు నేను బీసీ నాయకుడు, నేను చిన్నప్పుడు చూస్తున్నా. సో నేను బీసీ నాయకుడు అని చెప్పుకునేటోడు ఇవాళ ఏడున్నాడు? బీజేపీలో అన్నాడు. ఎవడరా వర్ణ వ్యవస్థ పెట్టింది, ఈ కులాల లోలి పెట్టింది, కుల కుంపటి పెట్టింది, మేము బ్రహ్మ ముక్కులకెళ్ళి వచ్చినాము, మీరు పాదాలకెళ్ళి వచ్చిర్రు, పొద్దుగాలేస్తే చెత్త నింపింది ఎవడరా?
మీ మీ ఆర్య బనియాల పార్టీయే, మీ ఆర్య బ్రాహ్మణుల పార్టీ, మీ మనువాద పార్టీయే కదా. ఇలా గుళ్ళల్లా ఇప్పుడు చూడండి, ఏ మసీదుకు వండి ఏ ఇస్లాంను పాటించి ఎవడైనా యొక్క ఇమాం అవుతాడు, ఏ చర్చికి వండి యొక్క క్రిస్టియాని పాటించి ఎవడైనా పాస్టర్ అవుతాడు, ఏ గుడికి వండి బాపనోడు తప్ప ఎవడు కాడు. మళ్ళీ అది మనకు అర్థమయ్యే భాషలో తెలుగులో చెప్పడు వాడు, దాని అర్థం కూడా చెప్పడు. మనకు అర్థం కాని భాషలో ముక్కుతోటి ఓ డిఫరెంట్గా చెప్పుకుంటాడు ఆ బాపనోడు. చిన్నపోరైన చిన్నపోరని బాపనోని కూడా ముసలోడైన బీసీ ఎస్సీ ఎస్సీలు కాలు మొక్కాలి. చిన్నపోరైన బాపనోడు కూడా బీసీ ఎస్సీ ఎస్సీలకు మొక్కడు, ముసలోళ్ళు అయినా సరే, ఈవెన్ రెడ్డిలైనా సరే. ఈ రెడ్డిలు, ఈ కమ్మ, ఈ కాపు ఎవడైతే వీడు నేను ఇది గొప్ప అనుకుంటుంటో వీడు కూడా శూద్రుడే, వ్యవసాయం చేసుకుంటోళ్ళు. అందరి దగ్గర తోటి వాళ్ళ శూద్రుల దగ్గర అన్ని భూములు గుంజుకొని ఇలా మేము ఆ భూముల రేట్లు, భూమిని ఎవడు చేకిండు, అంత బంజర్ మేము ఉండే ఎవ్వడు పట్టించుకోలే. ఆ శెల్క్ అంతా మాదే అన్నారు, ఎవ్వడు పట్టించుకోలే, భూమికి వాల్యూ లేకుండే. సో ఇప్పుడు నీళ్ళు వచ్చి అన్ని వచ్చి జనాభా పెరిగేసరికి ఇలా భూముల రేట్లు పెరిగినాయి. ఆ తోటి రాజులు యొక్క అందరికి పంచిపెట్టరా అంటే ఈ భూముల మీద ట్యాక్స్ వసూలు చేయరా అంటే అన్ని వాళ్ళ పేరు మీద రాసుకొని ఇలా మేము గొప్పవాళ్ళం అని చెప్పుకుంటున్నారు. ఇవాళ సోకాళ్ళు కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, దొంగలు అంటారు ఇది దోసుకొని. కాదు, ఇప్పుడు 90% భూమి 5% ఉన్న ఇప్పుడు చెప్తున్న ఈ అగ్రకుల ఈ యొక్క ఈ 4-5 కులాలే. వీళ్ళని ఎందుకు పెట్టిండు ఆ రాజు? ఊర్లలో రాజు పరిపాలించలేడు కాబట్టి వాడికి అక్కడ వీళ్ళని ఎదిరించి అక్కడ తన వ్యక్తిని పెట్టినా వీళ్ళు చంపేస్తారు కాబట్టి వీళ్ళతో గెలిచే శక్తి వాళ్ళకి లేదు కాబట్టి అరే మీరే ఇంత భూమికి వసూలు చేయరా, ట్యాక్సులు వసూలు చేసి మాకు ఇయ్యరా అని ఆ రాజులు చెప్పిండ్రు. ఈ నాయకులు, ఈ యొక్క దేశముఖులు, ఇదేంది అది ట్యాక్స్ కలెక్టర్ రెడ్డిలు వీళ్ళంతా ఏంది ట్యాక్స్, అది రెడ్డి కులం కాదు, అది ట్యాక్స్ కాపోళ్ళు. సో ఈ ట్యాక్స్ కలెక్షన్ కోసం రాజులు పెట్టుకునే ఏర్పాటు చేసుకునే వ్యవస్థ గ్రామీణ ప్రాంతాల్లో. అర్థమైందా? చౌదరి అంటే ఏంది? అది కులమా? కాదు. అది అక్కడ ఉన్న ఇంతమంది, ఎందుకంటే రాజుకి యుద్ధం జరిగినప్పుడు ఇప్పటి లెక్క స్టాండింగ్ ఆర్మీ లేదు, స్టాండింగ్ ఆర్మీని పోషించే శక్తి రాజుకు లేదు. ఈ వ్యవసాయం చేసుకునే వాళ్ళందరినీ యొక్క యుద్ధ సమయంలో తనకు ఆర్మీ కింద కావాలని అడిగేటవాడు. ఇందులో ఉన్న నాయకులని వీళ్ళందరికీ రైతులకు నాయకులని వాళ్ళు రైతులని మామూలు అప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళు యుద్ధ సమయంలో వీళ్ళందరినీ యుద్ధానికి పంపించేవాళ్ళు. అందుకని నువ్వు మాకు యుద్ధంలో సాయం చేస్తున్నావు అని చెప్పి ఇక్కడ ఈ భూభాగంలో వచ్చే ట్యాక్సులు కొంత నువ్వు తీసుకో, మిగిలింది ఒక 10% 20% నువ్వు తీసుకో, మిగిలింది మాకు గట్టు అని చెప్పి వీళ్ళని అక్కడ పెద్ద లెక్క గౌరవించేవాళ్ళు. అదొక వాళ్ళకి థ్యాంక్స్ వాళ్ళకి పే చేయడం, మళ్ళీ నెక్స్ట్ యుద్ధానికి కూడా మాకు సహకరించమని. సో అట్లా ఉంటే ఆ భూములన్నింటినీ ప్రజలందరూ చేయమంటే వీళ్ళు వాళ్ళని వెట్టి చాకరి కూలీలు చేసుకొని మొత్తం వీళ్ళ పేరు మీద రాసుకున్నారు. సో ఇట్లా నడుస్తూనే ఉంది ఈ వ్యవస్థ. సో ఆ క్రమంలో ఇప్పుడున్న ఎన్నికల సిస్టంలో ఒక బీసీ అతనికి ఇస్తే ఇలా ఇచ్చినాం, కొంతమంది మహిళలు ఇలా వార్డు మెంబర్లు అయ్యారు, సర్పంచ్లు అయ్యారు. ఎందుకు సంతకం పెట్టుడు తప్ప ఏమైనా పనికి వస్తుందా? వాళ్ళు ఆయన చూసుకుంటాడు, లేకపోతే ఆ ఊర్లో ఉండేటువంటి అగ్రకులమైన చూసుకుంటాడు, రెడ్డియో వెళ్ళమనో ఇంకో ఆయన చూసుకుంటాడు. అంతే తప్ప ఆమె సంతకం పెట్టుడు తప్ప ఆమె ఉన్నదా ఇన్ఫ్లుయెన్స్? ఆమె సొంతంగా నిర్ణయం చేసే పొజిషన్లో ఉందా? రేపు బీసీలు అయినా ఒకవేళ ఈ చట్టం తెచ్చి రిజర్వేషన్ తెచ్చినా ఈ బీసీ గెలిచినా అక్కడ ఉండేటువంటి అగ్రకులమైన చెప్పిందే ఇక్కడ సంతకం పెట్టమంటే పెట్టాల్సిందే. కాబట్టి దీనికి సమూలంగా మార్పు జరగాలంటే ఒకటి ఏది చట్టం చేసుకోవాలి, బీసీ చట్టం చేసుకోవాలి. రెండోది జనరల్ కేటగిరీలో కూడా బీసీలకు ఇవ్వాలంటే ఒక బీర్ల ఐలన్న లెక్క, ఒక కొండా సురేఖమ్మ లెక్క, ఒక నవీన్ యాదవ్ లెక్క అంగబలం అర్ధబలం అన్ని రకాలుగా చదువు అన్ని రకాలుగా స్ట్రాంగ్ ఉండి సోకాళ్ళ అగ్రకులాలతో ధీటుగా ఒక వివేక్ వెంకటస్వామి లాగా కొట్లాడే శక్తి సంపాదించుకుంటే అప్పుడు తప్పకుండా ఇస్తారు. గెలిచే అవకాశం ఉంటే ఎందుకు ఇయ్యరా అయ్యా? మున్సిపల్ ఎన్నికలలో అందరికి బీసీలకు టికెట్లు ఇస్తే పాపం కాంగ్రెస్ లాయలిస్ట్ ఉన్నారని ఇస్తే పాపం రేవంత్ రెడ్డి గారు ఒక 10 రోజుల ముందు 10 లక్షలు అందరికి ఇచ్చి మళ్ళీ ఎన్నికలు రేపనగా మళ్ళీ 10 లక్షలు అడిగితే ఈ అడికెళ్ళి తెచ్చిస్తాడు. తీసుకునేటానికి 10 లక్షలు ఇచ్చేటానికి అందరికి యాడ్ చేస్తే అందరు ఓడిపోయారు. సో పైసల రాజకీయం ఉన్నప్పుడు మరి పోనీ మొన్న ఇవాళ బీసీ వాదం ఎత్తుకుంటున్న ఈ బీఆర్ఎస్ కానీ లేకపోతే ఈ బీజేపీ కానీ మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలలో నిలబెట్టింది బీజేపీ, ఒక రెడ్డి అని నిలబెట్టింది, లంకాల దీపక్ రెడ్డి అని. బీఆర్ఎస్ ఎవరు నిలబెట్టింది? ఒక కమ్మామని నిలబెట్టింది. మరి కాంగ్రెస్ యాదవ్ నిలబెట్టింది బీసీని. పోనీ కాంగ్రెస్కి అధ్యక్షుడు జాతీయ స్థాయిలో ఒక మాలాయన ఉన్నాడు, అవునా? ఇక్కడ ఇది ఉప ముఖ్యమంత్రి ఎవరు? ఇంకో మాలాయన ఉన్నాడు. స్పీకర్ ఎవరు? ఒక మాలాయన ఉన్నాడు. మంత్రులు ఎవరు? మాదిగా 2 ఉన్నారు, అంటే దళితులు ఉన్నారు.
అట్లా బీసీలు పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖగమ్మ గారు, ఇట్లా అనేక మంది ఉన్నారు. బీఆర్ఎస్ లో ఎంతమంది బీసీలకు ముఖ్యమంత్రులు, ఎంతమంది మంత్రులు అని చెప్పండి. బీఆర్ఎస్ అధ్యక్షుని ఓ దళితుని కానీ లేకపోతే ఒక బీసీని కానీ చేయమని చూద్దాం కేసీఆర్ని, కేటీఆర్ని. ఈవెన్ కవిత గారికి ఆమె పక్కకు తొలగి జాగృతికి ఒక బీసీనో ఒక ఎస్సీనో చేయమని చూద్దాం. ఆర్ఎస్ అధ్యక్షుని ఒక దళితుని ఒక లేక ఒక బంగారు లక్ష్మణ్ ఒక ఆయన బీజేపీకి ముఖ్యమంత్రి అధ్యక్షుడు అయితే ఏం చేసారు, ₹1,00,000 లంచం తీసుకుని ఈ దళితుని కింద నేనెందుకు పనిచేయాలని చెప్పి ₹1,00,000 లంచం తీసుకుని కేసు దొరికిచ్చి ఆయనను మానసిక గురి చేస్తే బంగారు లక్ష్మణ్ అంటే ఆయన చచ్చిపోయాడు. వాళ్ళ యొక్క అధికారిక ఏది రిప్రజెంటేటివే మేము మాది ఆర్య బ్రాహ్మణుల పార్టీని వాళ్ళే చెప్పుకుంటున్నారు. వాస్తవం కూడా మీరు చూడండి, ప్రమోద్ మహాజన్, సుష్మా స్వరాజ్, స్మృతి ఇరానీ అందరూ. ఇప్పుడు ఒకడో ఇద్దరో ఉంటే వాళ్ళ జనాభా తగ్గట్టుగా ఎవడు పట్టించుకోడు. మొత్తం ఉన్న 1-2% మొత్తం ఇప్పుడు బీజేపీలో కానీ ఆర్ఎస్లో కానీ ఎనీ డెసిషన్ మేకింగ్ ఎవడు ఉంటాడు చెప్పు. రోడ్ల మీదకి వచ్చి జంబికత్తులు పట్టుకునే పోరగాన్లేమో బీసీలు ఉంటారు తప్ప పైన ఉండేటోళ్ళు అంతా ఎవరు ఉంటారు? అంత బ్రాహ్మణులే ఉంటారు. అరే నీ సంస్థాగతంగా నీ పార్టీ పరంగా చేస్తలేవు, ప్రభుత్వ పరంగా చేస్తలేవు, నీ బీఆర్ఎస్ 10 ఏళ్ల నుంచి చేయలేదు, పార్టీ పరంగా ఇప్పుడు చేస్తలేదు. కానీ సోషల్ జస్టిస్ చేస్తూ జనాభా లెక్కలు చేస్తూ ఎంత వీలైతే అంత చేసే ప్రయత్నం చేస్తే పొద్దుగా లేస్తే ఈ దొంగ నా కొడుకులు కాంగ్రెస్ను విమర్శిస్తారు. నేను కాంగ్రెస్ పర్ఫెక్ట్ అని చెప్తలేను, వాళ్ళ లోపల కూడా కొన్ని లోపాలు ఉండొచ్చు. ఎందుకంటే ఏడికెళ్ళి వస్తారా, ఈ పార్టీ ఉన్నాడు ఆ పార్టీలో పోతాడు, ఆ పార్టీలో ఉన్నాడు ఈ పార్టీలోకి వచ్చినప్పుడు మన వ్యవస్థ సమాజంలో అందరూ ఒక సిస్టమ్ ఉన్నప్పుడు మార్పు ఇట్లా ఒక పార్టీ మాత్రమే పవిత్రంగా ఉండి మిగతా అంత మంచిగా ఇట్లా ఉండదు. అట్లా సమాజంలో ఎట్లున్నారో ఆ జనాభా ఇప్పుడు కరప్షన్ పోవాలి. తీసుకునే ఓటర్ నుంచి కింద నుంచి పై స్థాయికి యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీసరే కరప్షన్ చేస్తే ఎవరికి చెప్తాం? పోలీస్ ఆఫీసరు, ట్రాఫిక్ కానిస్టేబుల్ సార్ ఎట్లా మారుస్తాం? అది మార్చలేం కాబట్టి మన రక్తంని అది డిఎన్ఏలో చేరిపోయింది కాబట్టి మనము ఏది మొత్తం గుడిలో ఉన్న లింగాన్ని దోసుకోవడానికి ₹5-10 చిల్లర దోసుకోవడానికి తేడా ఉంది కదరా. ఈ ₹5-10 దోసుకుంటే వాడిని వదిలేస్తాము, కానీ మొత్తం మన బతుకులే ఆగం చేస్తా అంటే ఊరుకోమరా అంటున్నాం. ఆ క్రమంలో ఎవడు దోసుకుంటుండో ఎవడికి ఖర్చు పెడుతుండో కనిపిస్తుంది కదా. నేను రేవంత్ రెడ్డి మంచోడు దేవుడు అని చెప్తలేను, కానీ మిగతా వారిని గంతెందుకు గడవడు వాడి పేరేంది ఆర్ఎస్ ప్రవీణ్ అంటోడు టికెట్కు 35 లక్షలు వసూలు చేసిండు బీఎస్పీ పార్టీ మీద గెలవదని తెలిసినా కానీ. కొంతమందికి ఉంటుంది ఎట్లయినా పోటీ చేయాలని. అట్లా వాడు 40-50 కోట్లు వసూలు చేసి మళ్ళీడికి పోయిండు, ఆ దొరదొడ్డిలకి వచ్చిండు. వచ్చి ఆ స్వేరోపరగాలతోటి కాంగ్రెస్ ను చెడ్డ పేరు తేవాలని పిల్లలకు పెట్టి తిండిలో గుంజుకొని ఆ పురుగులు వాటిని అవి పెట్టుకుంటా కాంగ్రెస్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పైసలు ఇస్తలేదా? పిల్లలకు తిండికి హాస్టల్కి ఇస్తలేదా? మెస్ ఛార్జీలు పెంచలేదా? మరి ఇచ్చిన పైసలు వాడు అక్కడ ఉన్న పొరగాన్లు కానీ అక్కడ ఉన్న వార్డెన్ కానీ కుమ్మక్కైతే పిల్లలు పెట్టకపోతే కాంగ్రెస్ ఏం చేస్తుందిరా? తీసేయాలి. అంతే, తీసేస్తే మళ్ళా అదోళ్ళు చేస్తారు. అంటే ప్రజలు బాగుపడవద్దు. వాడు రాసుకున్న చెత్త పుస్తకంలో ఏది ఈ శూద్రులు అడిగి 2 రొట్టెలు తిని బతకాలి, 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యం ఇస్తే బతకాలి. ఎందుకు ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో సన్న బియ్యం ఇవ్వడానికి ఏం నొప్పి అవుతుంది? మరి కాంగ్రెస్ ఇస్తుంది కదా. ఈడ ఇస్తుంటే మా మోడీ ఇస్తుండ అంటారు. మరి మోడీ పాలిత రాష్ట్రంలో బీజేపీ పాలిత ఇయ్యంగా ఓడాపుతున్నాడు. మరి ఆడెందుకు ఇస్తున్నాం? ఈడు ఇచ్చినోడి పొద్దుగా లేస్తే అబద్ధాలు. మంచిగా జరిగితేనేమో మేం చేసినామంటారు, చెడు చేసుకుంటేనేమో కాంగ్రెస్ మీద బురదాలుతారు. అంటే ప్రజలు వారికి ఒకటే, నేను దీర్ఘంగా ఆలోచిస్తే ఒకటే అర్థమవుతుంది, ఏంది అంటే ప్రజలు బాగుపడకూడదు. ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు వాడు రాసుకున్న చెత్త పుస్తకం ప్రకారం అనగా ఒక చెప్పు కింద ఇట్లా ఉండాలి, అనగదొక్కిన పురుగులు లెక్క బతకాలి. అరే ఓకేరా అయ్యా, ఇప్పుడు కరెక్టే. కాంగ్రెస్ ఏం చేయమంటావు? ఈ జాజుల ఎవరో చెప్తుర్రో తిన్మాన్ మల్లిగాడు ఎవడైనా సరే ఏం చేయమంటావు? జనరల్ కేటగిరీలో టికెట్లు ఇయ్యం. అసాధ్యం కాదు. ఎందుకంటే వీనికి ఖర్చు పెట్టుకునే దమ్ము కానీ అక్కడ అర్ధబలం కానీ అంగబలం లేదు కాబట్టి వీడు గెలిచే శక్తి లేదు కాబట్టి ఇయ్యం. ఎస్, నువ్వు ఆ జీవో ఆ కేసుని వాపసు తీసుకొని ఆ కోర్టులో కొట్లాడండి. లేదు అంటే బీజేపీతో కొట్లాడి గవర్నర్తో సంతకం పెట్టించుకోండి. అటనే కేంద్రంలో బీజేపీతో చట్టం చేయండి, మేము సహకరిస్తాం. ఆ చట్టం ఇచ్చి చేసినాక నువ్వు వద్దన్నా నీకు బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే అడగండి. ప్లస్ రెండోది ఏంటంటే ఇవాళ ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఓ రెడ్డి ఒకడైతే ఇక రెడ్డి మొత్తం రెడ్డి దేశ సంపద తీసుకొని రెడ్డిలకంతా దోష పెడతారా? రేపొద్దున ఈ మల్లిగాడో ఎల్లిగాడో ఇంకోడోడో ఒక బీసీ వాడు ముఖ్యమంత్రి అయిండు. వాడు ఒక్కడైతే వారి కుటుంబం బాగుపడుతుంది.
టి అంజయ్యను, పివి నరసింహారావు, ఇంకోడోడో అయితే వాళ్ళ కమ్యూనిటీ అందరికీ పంచిపెడుతుండే జనాలు ఊరుకుంటారా? కాబట్టి ఒక్కడు ముఖ్యమంత్రి కావడానికి కాదు కదా మన కొట్లాట. రాజ్యాధికారం అంటే ఏంది? చట్టసభలలో మహిళలు సమాజంలో 50% ఉన్నప్పుడు ఈ యొక్క 120 ఎమ్మెల్యే సీట్లు ఉంటే అందులో 60 సీట్లు మహిళలు ఉండాలి. అట్లనే బీసీలకు 42% అంటే అలా 120 మందిలో 40 అంటే ఎంత, ఇంచుమించు 50 సీట్లు బీసీలు ఉండాలి. అప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుంది. అంతేగాని ఈ 50 మంది ఎమ్మెల్యేలు లేకున్నా సరే ఒక మల్లిగారిని ఒక్కరిని బీసీ ముఖ్యమంత్రి చేస్తే మల్లిగాడు దోసుకుంటాడు. ఇప్పుడు 200 కోట్లకు ఉన్నాడు, వాడు ఇంకా 10,000 కోట్లకు అవుతాడు, 50,000 కోట్లకు అవుతాడు. అంటే తినేటోడు మారాలి. రెడ్డిోడు తింటుండా, ఒక రెడ్డి కుటుంబం తింటుందా, ఒక కేసీఆర్ కుటుంబం తింటుందా, ఒక అదాని అంబానీలు తింటురా, ఒక మోడీ కుటుంబం తింటుందా అనేది దానికోసమే కొట్లాట. నువ్వు బీసీ బిల్లు అమలు చేయించుకో, అందరు బీసీలు బాగుపడతారు. 40-50 మంది ఇలా చట్టసభల్లో ఉంటే మనం చేసే నిర్ణయాలు కానీ మనం చేసే పరిపాలన కానీ మారిపోతుంది. అట్లా కొట్లాడరు. జేఏసీకి ఏర్పడి కన్సిస్టెంట్గా తెలంగాణ ఉద్యమం చేసినట్టుగా, ఇంకా అనేక రైతులు ఉద్యమం చేసినట్టుగా అట్లా కొట్లాడాలి. కానీ ఎవరినో కానీ ఏం చేస్తారు, రెచ్చగొడతారు ఈ యువతని. ఏం కాదురా ఇట్లా బెదిరిరా అని పెట్రోల్ పోసుకోరా అంటారు. ఆయనతో వాడు పోసుకొని పక్కడంటూ పెడతారు. ఏం చేసిరు బీఆర్ఎస్ వాళ్ళు? నా అంచనా ప్రకారం తక్కువ అప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావు ఏంది పెట్రోల్ పోసుకున్నాడు. వీడిని చూసి చాలా మంది పోసుకున్నారు. వీడు మరి కాలబెట్టుకోవచ్చు కదా. ఆ పిల్లలకు మాత్రం కాలిపోయారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమైతే వాళ్ళు కాలబెట్టుకోరు, ఉట్టిగా బెదిరేయడానికి పోసుకుంటారు. ఎందుకంటే ఎవరిని వాడు కాలబెట్టుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. పక్కోడు ఏం చేస్తాడు అంటే ఇసిరేస్తాడు. ఇక కాలినాక వాడేం చెప్తాడు? సో దే డోంట్ హ్యావ్ సింపతి, ఎంపతి ఫర్ ద, అంటే ఒక మానవత్వము, ఒక ఏం లేదు. వానికి అధికారం కావాలి. అందుకోసం ఏమైనా చేస్తారు అన్నట్టు. వెనకడ గడిలలో ఎట్లా చంపేటోళ్ళు, ఊర్లో ఒకటే గడి ఉండేది. కానీ ఊరు మొత్తాన్ని వాడు భయంకరంగా ఎవ్వరు చెప్తునకపోతే వాడిని గడిలో తీసుకొని వాడిని మొత్తం ఇక వాళ్ళ కొడుకుని, వాళ్ళ బిడ్డని, వాళ్ళ భార్యని, వాడిని ఘోరంగా ఇక వెట్టి చాకిరి అంటే వాడిని ఒక్కరిని శ్రమ దోపిడి కాదు, ఇక మనుషుల లెక్కనే ట్రీట్మెంట్ లేదు. ఇట్లా చేయలేదా? సో ఇదే ఆ మైండ్ సెట్ పోతలేదు వాళ్ళకి. కాబట్టి ఎవడు బెదిరియడానికి కూడా పోసుకోకండి అయ్యా. వీరు మొత్తం కాలబెట్టుకున్నా ఎవడు ఈడ ఇచ్చేటోడు ఎవడు లేడు. వాళ్ళు చేస్తారు, అట్లనే చేస్తారు. మరి ఇప్పుడు ఆయన ఎవరో చారీ కాలబెట్టుకునే బదులు మళ్ళీగా నువ్వు కాలబెట్టుకుంటే అయిపోయింది కదా. పెద్ద లెవెల్లో ఇంకా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ వచ్చేది కదా. మళ్ళీ ఎందుకు దుబ్బాక ఎన్నికలప్పుడు ఏంది పాపం ఆయన ఎవరో బీజేపీ కార్యకర్తను కాలబెట్టిండి బండి సంజయ్ గారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గొడవలు చేస్తారు. అరే నువ్వు ఏం చేస్తావు చెప్పుకో, ప్రజలు ఇష్టం ఉంటే ఓటేస్తారు, లేకపోతే లేదు. ఎందుకు ఘర్షణలు జరుగుతాయి? జస్ట్ టు డిస్ట్రాక్ట్ పీపుల్ అటెన్షన్. ఆ ఎమోషన్ రెచ్చగొట్టి ఆ ఎమోషన్ ఓటు బ్యాంక్ మలుసుకోవాలి. కరెక్ట్ ఎన్నికల ముందే ఎందుకు పుల్వామా దాడులు జరుగుతాయి? కరెక్ట్ ఎన్నికల ముందే పార్లమెంట్ దాడి ఎందుకు జరుగుతుంది? కరెక్ట్ ఎన్నికల ముందే ఆ పహల్గామ్ ఎందుకు జరుగుతుంది? మరి ఒక్కదాని మీద విచారణ ఎందుకు జరగదు? ఒక్కదాని మీద దోషుల శిక్షలు ఎందుకు పడాయి? కాంగ్రెస్ హయాంలో అట్లా బీజేపీ వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తే విచారించి శిక్షలు వేసారు కదా. సో అక్కడే తెలిసిపోతుంది, విచారణ చేస్తలేవు, దోషుల శిక్షలు పడతలేవు అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ నువ్వే చేయించినావు. ఎందుకంటే ఆ ప్రజల్ని భావోద్వేగాలకు రెచ్చగొట్టి దాన్ని ఓటు కింద మలుసుకోవాలి. ఎందుకంటే నువ్వు మంచి చేసింది చెప్పుకోవడానికి ఏం లేదు నీ దగ్గర. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈ చర్చ సారాంశం ఏంటి అంటే, మీకు బీసీ బిల్లు కావాలి, బీసీలకు కావాలంటే జనరల్ కేటగిరీలో గెలిచే బీసీలకు ఇస్తారు. కానీ గెలిచే శక్తి లేనటువంటి అర్ధబలం అంగబలం లేని వాళ్ళకి టికెట్లు ఇవ్వరు. గతంలో ఎన్నోసార్లు దెబ్బలు తిన్నాయి. ఓకే, కాబట్టి సాధ్యం కాదు. అయినా సరే నీకు బీసీల మీద అంత ప్రేమ ఉంటే మళ్ళీగా నువ్వు ఒక పార్టీ పెట్టుకున్నావు, నీ పార్టీ తరఫున పోటీ చేయంగా ఎవడ ఆపుతలేడు. ఈ మళ్ళీగాడు ఎన్ని పార్టీలు పోయి ఎన్నిసార్లు పోటీ చేసినా గెలిచిండా? మళ్ళీ కాంగ్రెస్ మీద వచ్చి కాంగ్రెస్ సహకరిస్తే వాడు ఎమ్మెల్సీగా గెలిచిండు. మళ్ళీ ఇప్పుడు వాడి సొంత పార్టీ మీద పోటీ చేసి గెలుమను, ఎమ్మెల్యే గెలుమను. అప్పుడు హుజూరాబాద్లో ఎన్ని ఓట్లు వచ్చినాయి? ఆయనకి 3,000 ఓట్లు వచ్చినాయి. అర్థమైందా? వాడు చేసేది దందా చేస్తున్నారు వీళ్ళు లుచ్చలాంటి కొడుకులు. రఘు జర్నలిస్టు అదే పైసలు వసూలు చేస్తాడే. వీళ్ళు జర్నలిజం చేస్తలేరు, వ్యభిచారం చేస్తున్నారు. ఆ వ్యభిచారం మీద నాకు సింపతి ఉంటుంది, ఎందుకంటే ఓపెన్గా చేస్తున్నది అది. వీళ్ళు లుచ్చనా కొడుకులు జర్నలిజం అని చెప్తున్నారు, పైసలు వసూలు చేస్తున్నారు. ఆలోచించండి మిత్రులారా ప్లీజ్. ఓకే, సో ఆ క్రమంలో అయినా సరే మల్లిగారిని ఓ పార్టీ పెట్టుకున్నాడు. వాడిని ఆ పార్టీ పేరు మీద పోటీ చేయంగా వాడు ఆపుతలేడు. బీసీలందరూ వానికి ఓటు వేస్తా అంటే వాడు ఆపుతలేడు. నీకు అందరు ఓటేస్తే నువ్వే ముఖ్యమంత్రి అవుతావు కదరా.
వాడు చట్టం చేసినా చేయకపోయినా మల్లిగాడు బీసీలకే టికెట్లు ఇచ్చుకొని వాళ్ళని బీసీలు కానీ మిగతా కులాల వాళ్ళు కానీ ఈ మల్లిగాని పెట్టిన పార్టీకి ఓట్లేస్తే వాడే గెలిచే కదా, వాడిని కూడా ఆపుతలేడు కదా. బీసీ ఇలా మల్లిగాని ముఖ్యమంత్రి కాగానో మల్లిగానికి చెందిన పార్టీకి చెందిన వాళ్ళని ఎమ్మెల్యేలు కాగానో ఆ కాంగ్రెస్ వాడు ఆ బీజేపీ వాడు వాడు చట్టం చేసినా చేయకుండా నేను పోటీ ఏం కూడా ఆపుతలేడు కదా. ప్రజలు ఓట్లేస్తే నువ్వు బీసీ వాడే ముఖ్యమంత్రి అవుతాడు కదా. అట్లా అయింది కదా, సమాజ్వాదీ పార్టీ అయింది, అట్లా నితీష్ కుమార్ పార్టీ అయింది, అట్లా లల్లూ ప్రసాద్ యాదవ్ పార్టీ అయింది కదా. మరి నీకు అంత నీ జీలో దమ్ముంటే నువ్వు పోటీ చేసుకొని ప్రజల్ని కన్విన్స్ చేసుకొని గెలువురా. వాడు రిజర్వేషన్ పెడితే ఎందుకు పెట్టకపోతుంది? ఏ బీసీ వారినైనా లాస్ట్కి ఏ పార్టీ ఎందుకున్నా ఇండిపెండెంట్గా పోటీ చేసినా ఎవడు ఆపుతున్నాడు? ఎవడు ఆపినప్పుడు నీ జీలో దమ్ముంటే పోటీ చేయి, ప్రజల్ని కన్విన్స్ చేసుకో, గెలువు. నేను ఆపనప్పుడు ఎందుకు లేకుండా వాడు కాంగ్రెస్ వాడు అది అగ్రకులం పార్టీ బీజేపీ అనుకుంటే వాడు టికెట్లు ఇవ్వకపోతే నీ సొంత పార్టీ మీద నువ్వు గెలువు, ఇండిపెండెంట్ గెలువు. ఎవడు ఆపుతున్నాడు రా? నీకు గెలిచే శక్తి లేదని తెలిసినప్పుడు కాంగ్రెస్లో ఇచ్చినా అదే పరిస్థితి. ఇప్పుడు 600 ఎకరాలు ఉన్న భూస్వామి వాళ్ళకిలో 10 ఎకరాలు వరవోసి 10 మందికి పైసలు ఇచ్చి పంచి పెడితే ఆ పైసలు తీసుకొని ప్రజలు ఓట్లేస్తే ఆ రెడ్డి సాబో ఆ వెల్మా సాబో గెలుస్తుంటే మరి మనం ఏం చేస్తారా? తీసుకున్న ప్రజలకు తప్పు, ఆడి ఇచ్చే శక్తి వానికి ఉంది. అట్లా 10 ఎకరాలు ఇట్లా వరవేసే శక్తి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ లేదు. ఏం చేద్దాం మరి? ఎస్సీ ఎస్టీలు ఎందుకు గెలుస్తున్నారు అంటే వానికి రిజర్వేషన్ ఇచ్చిన గెలుస్తారు. రిజర్వేషన్ అయితే ఒక్క ఎస్సీ గెలవాడు, ఒక ఎస్టీ గెలవాడు. అయితే రిజర్వేషన్ గురించి కొట్లాడు, మేము ఎవడు ఆపుతలేడు. ఆడు మోడీగాడు చట్టం చేస్తా అంటే కాంగ్రెస్ వాడు ఆపితే ప్రయత్నం చేస్తే వానితోటి కూడా కొట్లాడదాం. లేదు వీళ్ళందరూ దొంగలు మాకు చేయరు అనుకుంటే ఒక సాధారణంగా జేఏసీగా ఏర్పడి కొట్లాడితే రైతుల ఉద్యమాలు చేస్తే మోడీ అనే దుర్మార్గుడు అదాని అంబానీల కోసం ఎంత నీచానికైనా దిగజారి ఇన్ని దేశాలు తిరిగి అదాని అంబానీ కాంట్రాక్ట్లు ఇప్పించి దేశ సంపద అదానికి అంబానీకి ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ కూడా ప్రజలు కొట్లాడితే 700 మంది రైతులు చచ్చిపోయినా కొట్లాడితే వాడి నల్ల చట్టాలు వెనక తీసుకొని ముజేసే గల్తీ అని ఒప్పుకున్నాడు. అట్లనే తమిళనాడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పిస్తే జల్లికట్టు ఉద్యమం చేసి రోడ్ల మీదకి వచ్చి ఆ సుప్రీంకోర్టు తీర్పుని వెనక తీయించుకునేలా చేశారు. తెలంగాణ ఉద్యమం మనందరికీ తెలిసిందే. కాబట్టి ప్రజలు నిజంగా కొట్లాడితే తప్పకుండా సుప్రీంకోర్టు కానీ లేకపోతే ఆ యొక్క మోడీ కానీ ఎంత నియంతృత్వమైనా వాడు ఈ సంతకం గవర్నర్ అయినా సంతకం పెట్టాల్సిందే. ఇక్కడ కాంగ్రెస్ చేసేది ఏం లేదు. నువ్వు జనరల్ కేటగిరీలో టికెట్లు ఇవ్వమంటున్నావు, ఇచ్చి కాంగ్రెస్ ఓడగొట్టమంటున్నావు, మేమది చేయం. నువ్వు బీసీ బిల్లు కాంగ్రెస్ చేయాల్సిన అన్ని చేసింది, నువ్వు బీజేపీతో కొట్లాడి చేయించుకో, కాంగ్రెస్ సహకరిస్తుంది. ఓకే, రేపు ఓటింగ్కి వస్తే మద్దతు ఇస్తుంది. అది కాదు అనుకుంటే ఇది సాధ్యం కాదనుకుంటే నీ ఇండిపెండెంట్గా నువ్వు పోటీ చేసుకో, గెలుచుకో, ఎవడు ఆపుతలేడు. అంతేగాని పొద్దుగాలేస్తే పాపం అమాయకులను రెచ్చగొట్టి వాళ్ళని కాలబెట్టి లేకపోతే వాళ్ళు కాల్చుకునేటట్టు చేస్తే ఎవడేం చేయడు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తా, ఇన్వెస్ట్మెంట్ రాకుండా చేస్తా, శాంతి భద్రత లేకుండా చేస్తా, అభివృద్ధి కాకుండా చేస్తా అంటే అరెస్టులు చేస్తారు. ఏం చేస్తారు? పోలీసులు ఏం చేస్తారు? వాళ్ళేమి నిన్ను సంపరు కదా, వాళ్ళేమి కోర్టులో ప్రవేశపెడతారు. నువ్వు శాంతి భద్రతలు భంగం చేయకూడదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలన్నట్టు ఉండాలి. అర్థమైందా? ప్రజాస్వామికబద్ధంగా రాజ్యాంగబద్ధంగా నీ హక్కులని కోసం నువ్వు నిరసన తెలపడానికి ఎవరికి సామాన్యులకు డిస్టర్బ్ కాకుండా నువ్వు నిరసన తెలిపే హక్కు నీకు ఇచ్చిర్రు. చేసుకో, ఒక దగ్గర కూర్చో, ఒక ధర్నా స్థలంలో కూర్చో, నీ డిమాండ్లు ప్లకార్డులు పట్టుకో, చేయి. రాష్ట్రానికి కేంద్రానికి తెలిసినట్టుగా డిమాండ్ చేయి, అది ఒక అర్ధనగ్న ప్రదర్శన చేయి, లేకపోతే ఏమంటారు ఉపవాసాలు ఏమో చేస్తారు కదా, చేయి. ఎవడాపుతున్నాడు? కలెక్టర్ ఆఫీస్ ముందు పోయి నిలవాడు, సత్యాగ్రహాలు చేయి. బ్రిటిష్ కాలంలో చేయలేవు గాంధీ గారు దండి సత్యాగ్రహం, ఇంకో సత్యాగ్రహము, నిరాహార దీక్షలు చేయండి. ప్రజాస్వామిక పద్ధతిలో ప్రజలకు డిస్టర్బ్ కాకుండా నీ నినాదాన్ని చెప్పుకోండి. వెనకనో ముందో వాళ్ళు రియలైజ్ అవుతారు. అంతేగాని ఇట్లా రెచ్చగొడతాము, కాల పెడతాము, కాల్చుకుంటాము, నేను బుల్డోజ్ చేస్తా, ప్రజలకు శాంతి భద్రతలు లేకుండా చేస్తా, ప్రజల్ని తమ పనులు తాము చేసుకోకుండా చేస్తా అంటే ఊరుకుంటారా? తీసుకొని లోపల వారేస్తారు. ఆలోచించండి మిత్రులారా. ఓకే, సో ఇది కరెక్ట్ కాదు. మనము ఏదైనా సమస్య ఉంటే దానికి సమస్యకు మూలాలు పరిష్కరించే ప్రయత్నం చేయాలి. కానీ రెచ్చగొడతాము, నేను పబ్బం గడుపుకుంటా, నా కులం పేరు చెప్పి నేను దోసుకుంటా అంటే అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, అందరికీ ఇలా 2 నిమిషాలు అన్ని ముచ్చట్లు అర్థమవుతుంటే ఇంకా ప్రజల్ని ఎడ్డోళ్ళని చేసి ఏం మారుస్తా అంటే చూసుకుంటా కూర్చుంటాం రాయ్యా. ఇప్పుడు తెలంగాణ కంటే ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం కానీ, గతంలో బీఆర్ఎస్ రాష్ట్రం కానీ, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కానీ మనకంటే మంచుకున్నాయా చెప్పండి? ఒక్క రంగంలో చెప్పండి. ఇలా చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి అయ్యిండు అంటే 20 ఏళ్ళు పరిపాలన, 30-40 ఏళ్ళు రాజకీయ అనుభవం. ఏం బిక్తున్నాడు? పోలవరం ఏడదాకా వచ్చింది, హైదరాబాద్ సైబరాబాద్ నేను కట్టినా అని చెప్పుకుంటేటోని మరి విజయవాడలోనో విశాఖపట్నంలో కట్టుకుని ఎవడాపుతున్నాడు? దొంగలు.
సో రమేష్ చల్ జై భీమ్రావు బ్రదర్, జై భీమ్రావు. సో అది మిత్రులారా, కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, సో ఎండ్ ఆఫ్ ద డే మనందరి సొమ్మది, అది భూములు కావచ్చు, నదులు నీళ్లు కావచ్చు, లేకపోతే మనం కట్టే ట్యాక్స్ డబ్బులు కావచ్చు, సంపద కావచ్చు, అది కొంతమంది దోసుకుంటామంటే కలవదు. ఓకే, అట్లీస్ట్ మన సంపద అంతా అందులో ఒక 20-30 రూపాయలు ఎవడొచ్చినా ఏ పార్టీ వచ్చినా తినే అవకాశం ఉంది. కాబట్టి అది వదిలేస్తే మిగిలిన తక్కువలో 70 రూపాయలు మన కోసం ఖర్చు పెట్టి మన సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపెట్టేటోడు కావాలి. ఓకే, ఆ క్రమంలో మీరు ఆలోచించండి ఎవడు బెటర్ అని నేను దీర్ఘంగా ఆలోచించి, సో అది ఆలోచించిన కాబట్టి సోషలిజం అనేది, సామ్యవాదం అనేది ఒక ఇంప్లిమెంట్ చేస్తూ లెఫ్ట్ ఐడియాలజీతో ఈ సంపద అందరికీ చెందాలని ఇవాళ దేశంలో ఏమైనా కట్టింది స్వతంత్రం వచ్చినాక అంటే ఆ కాంగ్రెస్ అనేది కట్టింది. కాబట్టి అలా ఉన్న వాళ్ళందరూ నాకు నచ్చకపోయినా ఓకే, నేను సిద్ధాంతపరంగా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నాను. అట్లా ఇప్పుడు కాంగ్రెస్ బలంగా లేని రాష్ట్రాలలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ తమిళనాడు తీసుకుంటే అక్కడ కాంగ్రెస్ అంత బలంగా లేదు. డిఎంకే కాంగ్రెస్ ఐడియాలజీకి, లెఫ్ట్ ఐడియాలజీకి దగ్గరగా ఉంది, దానికి మద్దతు ఇస్తాం. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు బాగుపడాలి. కూర్చుని అయితే ఖాళీ కూర్చుండి పెట్టాం కదా, కాబట్టి బెస్ట్ ఆల్టర్నేటివ్ వెతుక్కుంటాం. గెలిచే అవకాశం ఉండి అక్కడ ప్రజలకు మంచి జరిగే అవకాశం ఉంటుందో వాళ్ళకి మద్దతు ఇస్తాం. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ నాకు ఇష్టం, కానీ ఇలా కమ్యూనిస్ట్ పార్టీ గెలిచే సత్తా లేదు వాళ్ళకి మన దగ్గర. ఎందుకంటే పైసల రాజకీయంలో వాళ్ళు వెనుకబడ్డారు, సిద్ధాంతపరంగా మంచిగా ఉంది. మరి ఏం చేస్తాం? కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఆడ మద్దతు ఇస్తాం. ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు బాగుపడాలి, సింపుల్. బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ ఇవంతా దోపిడీ పార్టీలు. ఒక 5 మంది 10 మంది కమ్మ, కాపు, వాళ్ళ అగ్రకులాలు, బ్రాహ్మణులు వాళ్ళు మంచిగా ఉంటే చాలు. మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీలు గంగల పోయినా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకంటే వాడు రాసుకున్న పుస్తకం తప్పు రాసుకున్నాడు.